వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ NVV సత్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ తదితర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మెగా DSC హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకుని 16,347 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు సంతోషంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ రాష్ట కన్వీనర్ షేక్ సిద్దిక్, TNSF జిల్లా అధ్యక్షులు తిరుమలేష్లు పేర్కొన్నారు. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో DSC అభ్యర్థులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి మెగా DSC పేరుతో దగా చేశాడని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు 80% ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు పుట్టినరోజు కానుకగా DSC నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. మెగాడిఎస్సీ ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి థ్యాంక్ యూ సీఎం సార్. 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 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా DSC నోటిఫికేషన్ ని విడుదల చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా DSC పైన చేస్తాను అని మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టు టెట్ నిర్వహించడమే కాకుండా ఆయన పుట్టినరోజు సందర్భంగా 16,347 ఉద్యోగాలకు, టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. DSC అభ్యర్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో చూస్తే నిరుద్యోగులందరినీ కూడా చీడ పురుగులు చూసినట్టు చూశారు జగన్ గవర్నమెంట్ లో. కానీ ఈ రోజు నిరుద్యోగులకు ఏదైతే చెప్పిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రణాళికాబద్ధంగా DSC నోటిఫికేషన్ అన్ని కూడా విడుదల చేశారు. నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో పాలాభిషేకాలు కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చాలా శుభదినంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అదే విధంగా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు తన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజు నిరుద్యోగ యువతకు, అదే విధంగా ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేసుకునే దానికోసం నోటిఫికేషన్ DSC జారీ చేస్తానని చెప్పారో ఇచ్చిన మాట ప్రకారమే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే DSC నోటిఫికేషన్ పైన తొలి సంతకంతోనే ఆయన పరిపాలన ప్రారంభించారు. ఈ రోజు చూసుకుంటే ఆ సంతకంకే పరిమితం కాకుండా నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేసి ఈ రోజు వేలాది మంది నిరుద్యోగ యువతుల్లో ఈ రోజు చిరునవ్వులు నింపారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతుల పక్షాన, విద్యార్థి లోకం పక్షాన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో, సంక్షేమ కార్యక్రమాలతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజానికానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం ఏదైతే గత 5 సంవత్సరములు ఉపాధ్యాయ పోస్టులను నిర్వీర్యం చేసిందో వాటికి చెంపపెట్టుగానే ఇచ్చినటువంటి ఫలితాలు అనేవి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ రోజు నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఇప్పుడే చూస్తున్నట్లయితే మన కోటిరెడ్డి సర్కిల్లో వందలాది మంది యువత ఈ రోజు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలుపుతున్న సంగతి మనం గమనించాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పెద్దపేటలో సెయింట్ పాల్స్ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో నూతన కమ్యూనిటీ హాల్ రైట్ రెవరెండ్ బి ఆనంద్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
త్రియోక దేవుని నామం పేరిట కమిటీ హాల్ ప్రారంభించుకోవడం దేవుని యొక్క అనాదికాల సంకల్పమని అన్నారు. ఉండి పెదపేట సంఘస్థులు ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. కుటుంబ పరంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ కమిటీ హాల్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య, ఉప సర్పంచ్ కళ్యాణ్ వర్మ, మాజీ సర్పంచ్లు ముదునూరి విజయ్, రూతుకళ, డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయిలచ్చిరాజు, ప్యారిస్ పాస్టర్ మానుకొండ ప్రసన్న, సెక్రటరీ చిట్టూరి రత్నరాజు, సంఘ పెద్దలు, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. మరి సెయింట్ పాల్స్ లూథరన్ సంఘం ఒక పెద్ద మందిరాన్ని వారు నిర్మించుకోవడం జరిగింది. తదుపరి కొంతకాల వ్యవధిలో మరి సంఘ సభ్యులు ఆయా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ కమ్యూనిటీ హాల్ మరి అందరూ కూడా ఒకరినొకరు పురుకొల్పుకొని చాలా సుందరంగా మరి నిర్మించుకుని ఈ దినం త్రియేక దేవుని నామం పేరట ఈ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దేవుని యొక్క అనాదికాల సంకల్పం. మరి ఉండి పెదపేట మరి చక్కటి విద్యావంతులు ఉన్న సంఘం ఇది. ఒక విధంగా చెప్పాలంటే సైంటిస్టులు ఈ సంఘస్థులే వివిధ హోదాల్లో మరి వారు పని చేయడం, దేవుడు ఎంతగానో ఈ సంఘాన్ని మరి ఆశీర్వదించున్నాడు. మరి దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ఎందుకొరకంటే మీరు ఒక మంచి మందిరాన్ని నిర్మించుకున్నారు, ఆ మందిరములో మీరు ఆరాధనలు నిర్వహించుకుంటున్నారు. అయితే ఏవైనా సమాజపరంగా కుటుంబ పరంగా కార్యక్రమాలు జరిగించుకోవాలంటే మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే మీ మందిరం క్రింద సెల్లార్ లేదు. కొన్ని సంఘాలు క్రిందే సెల్లార్ ఏర్పాటు చేసుకుని పైన దేవాలయాలు నిర్మించుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఏదైనా కుటుంబ పరంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మరి ఆ రీతిగా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. అయితే మరి సంఘం దేవాలయం మరి వారు నిర్మించుకోవడం, తదుపరి కార్యక్రమాల నిర్వహణ కొరకు ఈ కమ్యూనిటీ హాల్ మీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రముఖ తెలుగు సంగీత రియాలిటీ షో పాడుతా తీగ కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయని సునీత, గీతా రచయిత చంద్రబోసులపై గాయని ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణ చేశారు. కార్యక్రమంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, పక్షపాతం, అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడుతానని చెప్పినప్పుడు దాన్ని ఎత్తుచూపుతూ న్యాయ నిర్ణేతలు తనను కించపరిచారని ఆమె వాపోయారు. అంతేకాకుండా సెట్లో తనను బాడీ షేమింగ్ కు గురి చేశారని, తన శరీర ఆకృతిపై వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా బాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఈ రకమైన అనుభవం ఎదురవడం దురదృష్టకరమని ప్రవస్తి పేర్కొన్నారు. ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నాను, చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం ఉండదు అని. బికాస్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పాడుతా రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పాడుతా తీయగా నేను డిసైడ్ అయింది. అందుకే చాలా ఇండస్ట్రీస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పాడుతా తీయగాకి, సూపర్ సింగర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్ తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను. కానీ అంతా ఆపోజిట్ జరిగింది. సో మొన్న థర్డ్ షెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12 లో నన్ను ఎలిమినేట్ చేశారు.
యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని, కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో ఫస్ట్ సునీత గారు, అఫ్ కోర్స్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు, కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎందుకు ఇలా డిడ్ సంథింగ్ హ్యాపెన్ బియాండ్ ద స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను, బికాస్ నాకు అప్పుడు తెలీదు. నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను, నాకు తెలియదు అప్పట్లో. ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ ఎ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ, లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగా ప్రతి నోట్ గాని భావం గాని అసలు వదలకుండా పాడతామని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారు నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇన్ ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఆయన చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమే వాజ్ మెయిల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చెయ్యలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్ లో. కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనల్లీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి, బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను. ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసిస్తారు. అయినే కాదు, అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దాని వల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాగా అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు, సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు, దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారని ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కాంబట్లపాలెం, గుంపర్రు, ఇలపకుర్రు గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. గుజరాత్ లో 2వ రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీని పరిశీలించిన బృందం. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈ నెల 24 నుండి భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ సాంఘిక నాటికోత్సవాలు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.